అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని తెలంగాణ మున్సిపల్ సంఘానికి బలంగా వినిపిస్తుంది. అలానే ముందు కాకపోతే మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి. హోమ్ మినిస్టర్ ఏదైతే సీఎం దగ్గర చెప్పన్నారో తక్షణమే హోమ్ మినిస్టర్ కూడా మా ముందు కాపు ముద్దుపీడకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి పిసిసి ప్రెసిడెంట్ గారికి కలిసి అవకాశం కల్పించి మా కోరిక నెరవేర్చాలని నేను నా తెలంగాణ కార్పొరేషన్ ప్రదర్శిస్తామని చెప్పాను. మరి దానికి అనుగుణంగానే మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని కార్పొరేషన్ ప్రకటించి జీవో తీసుకున్నారు. కానీ ఆ జీవో పేపర్ కాపీ మాత్రమే పరిమితమైంది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మాత్రం కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల కాలం ఇంప్లిమెంట్ చేయట్లేదు. కాబట్టి దాన్ని వెంటనే తక్షణమే మునుగా కార్పొరేషన్ ని 2000 కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్వహించాలి. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కానీ 60 సంవత్సరాలు స్వతంత్ర వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఒక మునుగా బిడ్డకి అవగాహన ప్రభుత్వం ఏదంటే అది కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ముందే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మునుగా బిడ్డకి మంత్రివర్గం అవకాశం కల్పించలేదు. కాబట్టి తక్షణమే మునుగా బిడ్డని మంత్రివర్గంలో తీసుకోవాలని అలాగే ప్రకటించలేదు. ఎందుకు దీనికి ఆలోచన చేస్తూ ఉన్నారు? ఎందుకు మున్నూరు కాపుల సంవత్సరాల కాలంగా మేనిఫెస్టోలు పెట్టిన ఎందుకు అమలు చేయట్లేదు? మున్నూరు కాపు కార్పొరేషన్ గతంలో కూడా మంత్రిగా చెప్పాం తెలియజేశాం. సార్ మా మున్నూరు కాపులు పేదవాళ్ళు ఉన్నారు, భూములు అమ్ముకోవాలన్నారు. దయచేసి మా మున్నూరు కాపుకి 2000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. ఏనాడు కనిమి రీతిలో మున్నూరు కాపు గాంధీ భవన్ లో ఈ అక్రమ అరెస్ట్ ని తెలంగాణ మున్నూరు కాపు సంఘం తెలంగాణ మున్నూరు కాపు తీవ్రంగా ఖండిస్తుంది. అక్రమంగా అరెస్ట్ చేసి ఎక్కడి పేరు తీసుకుపోతుందో తెలియకుండా ఎక్కడికో తీసుకెళ్తున్నారు. మనం అడిగింది న్యాయమైన డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సెప్ట్ కార్పొరేషన్ ప్రకటనని అమలు పరచమన్నందుకు ఈ అక్రమ అరెస్టును తెలంగాణ యావత్ మున్నూరు కాపులు అందరూ తీవ్రంగా ఖండించాలి. మీరు కూడా అక్కడ ఎక్కడైతే మన మున్నూరు కాపులు ఎక్కడైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరికీ నా తెలంగాణ మున్నూరు కాపు సంఘం తెలంగాణ మున్నూరు కాపు ఉత్తకెళ్ళి మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఉద్యమాలు ఉండాలని తెలియజేసుకుంటున్నా. కార్పొరేషన్ గురించి ఆనాడు ఎన్నో అక్రమ అరెస్ట్ అయిన కార్పొరేషన్ సాధించి ప్రకటన వెలువడేదాకా చాలా ఉద్యమాలు చేశాం. అదే ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు అదే బడ్జెట్ వచ్చేదాకా బడ్జెట్ రూపంలో మనకు అందేదాకా ఖచ్చితంగా తెలంగాణ మున్నూరు కాపు సంఘం దీనిపై తీవ్రంగా ఒత్తిడి తెస్తుంది. ఇలాంటి ఉద్యమాలు ఎన్నో చూడడం జరుగుతుంది. తక్షణమే మున్నూరు కాపు కార్పొరేషన్ బడ్జెట్ విధి విధానం జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు.